వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. ఈరోజు వీడియో వచ్చేసి మనం 99 నైట్స్ ఇన్ ద ఫారెస్ట్ అయితే ఆడబోతున్నాం. సో ఈ గేమ్ని అయితే నేను ముందు ఆడేసాను, కానీ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇదిగో 99 నైట్స్ ఇన్ ద ఫారెస్ట్. ఇదేమో క్రిస్మస్ కదా, అందుకే అనమాట క్రిస్మస్ ఈవెంట్ జరుగుతుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, అందరికి హ్యాపీ క్రిస్మస్ గైస్. ఇదిగోండి 107 days మనం సర్వైవ్ అయ్యాం. అండ్ లాబీ వచ్చేసి ఇలా ఉంటుంది. అంటే నేను కొంచెం తెలుసుకొని వచ్చాను అనమాట. అంటే ఈ గేమ్ కూడా నాకు అర్థం కాలేదు ముందు. అండ్ ఇంకా అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మనం ముందు ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, డైమండ్ షాప్ అంటారు దీన్ని. దీని ద్వారా మనం జెమ్స్ కొనుక్కోవచ్చు. ఈ జెమ్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే చెప్తాను. ఇంకోండి ఇక్కడ పక్కన ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను కదా, రికార్డర్ దాని పక్కన క్లాసెస్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాస్ నొక్కితే ఇంకోండి హ్యామర్ శాంటా క్లాస్, ఇది 1000 డైమండ్స్ అంట. మనం ఇప్పుడంతా పెట్టలేము, మన దగ్గర 23 డైమండ్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు కింద. ఉన్నాను ఒక నిమిషం. ఇదిగోండి ఇక్కడ అది. ఇప్పుడు ఇదే నా గేమ్ అంటే కాదు, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే నేను సింగిల్ ప్లేయర్లోనైతే ఆడాలనుకుంటున్నాను. ఇంకోండి ఇక్కడ పార్ట్ సైజ్ 5 నెంబర్స్ పెట్టుకోవచ్చు, 4 నెంబర్స్ పెట్టుకోవచ్చు, 3 నెంబర్స్ పెట్టుకోవచ్చు, 2 నెంబర్స్ పెట్టుకోవచ్చు, 1 నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 5 నెంబర్స్ అయితే కొడుతున్నాను, ఎందుకంటే మీరు ఫ్రెండ్స్తో ఆడండి, లేకపోతే ర్యాండమ్ ప్లేయర్స్తోనే ఆడుకోవచ్చు. ఓకేనా? ఇంకా వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇక్కడ టైం నడుస్తుంది 5. ఎంతమంది వచ్చినా పర్లేదు, ఇంకొకరు కావాలి మనకి. అండ్ మనదేమో హ్యామర్ క్లాస్ అనమాట, వేరే క్లాస్. అండ్ ఓకే, ఇంకా వస్తున్నాము. సర్వైవ్ 99 నైట్స్ అన్నమాట. ఇప్పుడు యాక్చువల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ మీకు శాక్ అని వస్తుంది, ఓల్డ్ శాక్, ఓల్డ్ యాక్స్ అని వస్తుంది. ఇంకోండి ఇది ఇందాక క్లాస్ వల్ల అనమాట. ఇది కూడా నా క్లాస్ వల్లే. మీరు మామూలుగా ఉన్నప్పుడు రాదు. ఇక్కడ స్పిరిట్ అని ఉందా, ఇప్పుడు చూడండి ఎంత స్లో పరిగెడుతున్నాను. ఇప్పుడు ఇది పెట్టాను అనుకో, స్పీడ్ పరిగెడతాను. ఇది పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ చెట్లను కొట్టాలన్నమాట. కొడితే మీకు వుడ్ వస్తుంది. అండ్ ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు. నేను మ్యాక్సిమం ఇలా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే బాగుంటుంది కదా వ్యూ. అండ్ ఓకే, ఇప్పుడు మనం ఈ వుడ్తో ఏం చేస్తామంటే ఇక్కడ ఒకటి ఉంది కదా క్యాంప్ ఫైర్, దీన్ని అన్స్టోర్ కొడితే ఈ విధంగా మనకు పెరుగుతుంది అనమాట. అంటే ఇందులో ఒక మాన్స్టర్ ఉంటుంది. ఆ మాన్స్టర్ మనల్ని ఈ గేమ్ని బీట్ చేయకుండా చూస్తుంది. ఇది ఇందులోనే బీట్ చేయాలంటే 99 నైట్స్ అయితే కొట్టాలి. ఇందులో 107 days 99 నైట్స్ కంటే ఇంకా ఎక్కువ సేపు ఉండొచ్చు, కానీ నేను ఇంకా చేయలేకపోతున్నాను. అప్పుడైతే అక్కడ చాలామంది డియర్ వస్తుంది, బాబోయ్ అంతమంది వస్తారు. అండ్ ఈ విధంగా వుడ్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టాలి, అంతే అనుకోవద్దు. ఇక్కడ మనకి క్రాఫ్టింగ్ బెంచ్ ఉంటుంది. దీని లోపల కొడితే ఇక్కడ మ్యాప్, బెడ్, ఓల్డ్ బెడ్, బన్నీ ట్రాప్, క్రాఫ్టింగ్ బెంచ్ 2 ఈ విధంగా ఉంటుంది. మనకి కావాలన్నప్పుడు ఇది అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాప్లో నొక్కితే ఈ విధంగా మనకి అంటే ఇల్లు ఎక్కడ చెస్ట్ ఉంటే మనకు కనబడుతుంది. అండ్ అదిగోండి ఇక్కడ ఒక చెస్ట్ ఉంది. నేను ఇప్పుడు దీన్ని అయితే వెళ్ళి ఓపెన్ చేస్తాను. ఒకవేళ మన ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన ఏం కాదు, మన టీమ్మేట్స్ ఓపెన్ చేసిన ఏం కాదు, ఎందుకంటే లాగండ్రా వచ్చి వీడియో లాగండి. ఓకే, ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. అదిగోండి ఓకే, మనకి ఫ్లాష్ లైట్ వచ్చింది. డియర్కి ఫ్లాష్ లైట్ అంటే ఇష్టం ఉండదు అనమాట. ఇదిగోండి ఇక్కడ వూల్ఫ్ వచ్చింది కదా, ఈ వూల్ఫ్ని మీరు మంచి వూల్ఫ్ అనుకుంటే కాదు, దీన్ని చంపియాలి. లేకపోతే అదిగోండి మనకి ఇక్కడ రైట్ సైడ్లోనే హెల్త్ బార్ ఉందా, అది తగ్గిపోతుంది. ఇప్పుడు రన్ మనకి ఇప్పుడు ఛాన్స్ లేదు. అదిగోండి ఇక్కడ
మ్యాప్ పైన ఉంది. ఇక్కడ ఎవరో ఫుడ్ పెట్టారు. ఏమో మనము చంపేసిన మాప్స్ అక్కడ నుంచి మీట్ వస్తుంది అనమాట. ఈ మీట్ని తీసుకొని ఇక్కడ కుక్ చేసుకోవచ్చు. మీరు అన్కుక్డ్ మీట్ని తినొద్దు, పై చెప్తుంది. మీరు అన్కుక్డ్ మీట్ని తింటే మీ బ్లడ్ ఉంటుంది కదా, అది పోద్ది అనమాట, మీ హెల్త్ పోద్ది. ఓకేనా? అక్కడ ఇదిగోండి, నా దగ్గర ఇప్పుడు హెల్త్ ఉంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది వచ్చిందా, దీన్ని కలెక్ట్ చేసుకోవాలి. సాప్లింగ్స్ని అయితే ప్లాంట్ చేయాలి గైస్. లేదనుకోండి మళ్ళీ మీకు చెట్లు దొరకవు, అంటే అంత ఎక్కువ దొరకవు. మళ్ళీ ప్లాంట్ చేసేయాలి. ఆ విధంగా చేయడం వల్ల బాగుంటుంది. నేను ఎందుకు ఇంత స్లోగా చేస్తున్నానని మీకు చెప్పుకుంటూ చేస్తున్నాను. ఇదిగోండి, అది కొంచెం వుడ్ రా. మ్యాక్స్ క్యాంప్ ఫైర్ ఎలాగ అవుతుందంటే, మీరు లెవెల్ 6 వచ్చేసి మ్యాక్స్ లెవెల్ క్యాంప్ ఫైర్. ఓకేనా? నేను తొందరగా అయితే వెళ్ళిపోదాం, చేసేద్దాం. అందుకోండి, వాళ్ళు కొంచెం చేస్తున్నారు మా టీమ్మేట్స్, అందుకే టీమ్స్ అని ఆడండి, కొంచెం బాగుంటుంది. నేను ఇది 107 days సోలోగానే ఆడి చేశాను. ఓకే, మనం దీన్ని తొందరగా మ్యాక్స్ క్యాంప్ ఫైర్ చేయిద్దాము. కొత్తగా ఉన్న వాళ్ళకైతే, వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి కేస్, మీకు అన్లిమిటెడ్ ఫుడ్ కావాలంటే, అంటే కొన్ని డైమండ్స్ ఫ్రీ కావాలంటే ఎలాగో చెప్తాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవక్కర్లేదు, ఎలాగో చెప్తాను వినండి. ఇక్కడేమో దాన్ని ఏమంటారు, ఉండండి కేసు గుర్తించుకుంటా. బ్యాచెస్ ఉంటాయి, మీకు అది లాబ్లోకి వెళ్ళినప్పుడు చెప్తాను. ఓకేనా? అండ్ ఒకవేళ మీరు చనిపోయారు అంటే, హెల్త్ అయిపోయింది అనుకోండి, అవుట్ అయిపోయారు అనుకోండి, మీ టీమేట్స్ దగ్గర బ్యాండేజ్ కనుక ఉంటే మిమ్మల్ని సేఫ్గా బతికించగలరు. తెలుసా? సేఫ్గా బతికించగలరు. డే మల్టీప్లేయర్ అదేలాగంటే, ఇందులో కొంతమంది కిట్స్ తప్పు ఉంటారనమాట, వాళ్ళని కూడా సేవ్ చేయాలి. వాళ్ళేమో ఆ డియర్ తీసుకెళ్ళిపోయింది వాళ్ళని. అండ్ ఓకేనా, వాళ్ళని సేవ్ చేస్తే ఆ విధంగా మనకి డే మల్టీప్లేయర్స్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే మనము ఎక్కువ డేస్ సర్వైవ్ అవ్వచ్చు. ఇంకా ఇదిగోండి, బెల్ట్ ట్రేడర్ కదా, వీడికి బరీ ఫుడ్ కావాలి. నేను ఇందాక దొరికిందా, నేను తీసుకున్నాను. ఇప్పుడు నాకు స్ట్రాంగ్ గుడ్ యాక్స్ కావాలా, లేకపోతే గుడ్ శాక్ కావాలా? మీరేమో గుడ్ శాక్ని ఎంచుకోండి, ఎందుకంటే 15 స్పేస్ వస్తుంది. మీరు ఎక్కువ స్టోరేజ్ క్యారీ చేయొచ్చు. ఏమో చెట్లని కొట్టమంటే మామూలుగా ఓల్డ్ యాక్స్ తోటే కొట్టుకోవాలి. ఏమో శాక్ వచ్చిన వెంటనే చాలా బెటర్ అది శాక్, ఎందుకంటే 5 కంటే 15 క్యారీ చేయడమే చాలా ఈజీ కదా గైస్. ఓకే, ప్లాంట్ గైస్, మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి, ఎందుకంటే మనకి 191 అండ్ 200 చాలా దగ్గరలో ఉన్నాము. జస్ట్ ఒక 9 నంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి 200 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. అప్పుడు నేను రెగ్యులర్గా కదిగి సండే పెడతాను, ఎందుకంటే అసలు టైం లేదు, చూసిన కూడా వెళ్తున్నాను. 5:30కి నేను రావడమే 3:30కి వస్తాను అప్పుడు నుంచి. అందుకే నేను ఇంకా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి ఇక్కడ ఇదేదో ఉంది కదా, దీంట్లోకి వెళ్తే మీకు గిఫ్ట్స్ ఉంటాయి, అంటే శాంటా క్లాస్ గిఫ్ట్స్. ఈ గిఫ్ట్స్ తెలిస్తే మనకు కొన్ని ఐటమ్స్ వస్తాయి అన్నమాట. వాటితోనే మనం గేమ్ని కొంచెం డిఫీట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, మనకు బ్యాండేజ్ వచ్చింది చూసారా, దీన్ని మన సెల్ఫ్కి కూడా వాడుకోవచ్చు. ఇంకా మన టీమ్మేట్స్కి రివైవ్ కూడా ఇవ్వచ్చు. ఎవరైనా ఒకవేళ అవుట్ అయితే నేను చూపిస్తాను. మనకు ఊల్ఫ్ బెల్ట్ కావాలి, ఊల్ఫ్ బెల్ట్ 1, 2. అదిగోండి గైస్, మిస్సింగ్ చైల్డ్ రివైవ్ అయిపోయాడు. వాట్, అప్పుడే అసలు ఎవరో రివైవ్ చేశారు నాకు అర్థం. హెల్త్ అదిగోండి, హెల్త్ వేసుకున్నా మనకి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా వచ్చింది హెల్త్. చూసారా, ఈ విధంగా అయితే బ్యాండేజ్ మనకి హెల్ప్ అవుతుంది.
ఇప్పుడు అర్థమైంది కదా గైస్. ఆ విధంగా ఇక్కడ మనకి కొన్ని స్క్రూస్ ఉంటాయి, దీన్ని మెడలు అంటారు. ఇప్పుడు ఈ స్క్రూని నీట్గా మనం అక్కడ ఒకటి క్రాఫ్టింగ్ బెంచ్ చూసాం కదా, ఇక్కడ వేసేయాలి. వేసేస్తే అది ఇక్కడే వెళ్ళిపోతుంది, స్టోరేజ్ అయిపోతుంది. ఇప్పుడు మన క్యాంప్ ఫైర్కి కొంచెం వుడ్ని తెచ్చాం కదా, వేసేయాలి. అండ్ తొందరగా లెవెల్ 5 చేసేయాలి. చేసేస్తే కొంచెం మనకి బాగుంటుంది. మనం ఇప్పుడు ఏం కొందాం, షెల్ఫ్స్ కొందామా అంటే ఇంకొద్దిగా మన బేస్ ప్రొటెక్షన్. ఓకే, ఇక్కడ మన టీమ్మేట్స్ ఈ విధంగా చేశారు. ఈ విధంగా చేయండి గైస్. అంటే కొద్దిగా సాప్లింగ్స్ తెచ్చి దగ్గర వేసేయండి. ఈ విధంగా పెరుగుతాయి. ఒకటేసారి మొత్తం చాప్ చేసుకోవచ్చు. ఒకటేసారి 2 సార్లు కూడా అక్కర్లే. ఒకటే దగ్గర నుంచి టపా టపా టపమని కొట్టిమే. చూసారా, ఈ విధంగా అన్నమాట. మళ్ళీ సాప్లింగ్స్ అదే ప్లేస్లో ప్లాంట్ చేసేయాలి. అండ్ ఇక్కడ కొంచెం వేద్దాము, అంటే మనం కొద్దిగా అప్గ్రేడ్ చేయాలి కదా. అండ్ నాకు ఆకలి వస్తుంది. అండ్ 10 వుడ్స్ వచ్చాయి. అబ్బా, మన టీమేట్ దగ్గర మంచి ఫ్యూల్ ఉంది. అంటే మనకి గ్యాసోలిన్స్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇదిగోండి, ఫార్మ్ ప్లాట్లో పెడితే మనకి 2 అంటే ఇందులోన ఇది క్యారెట్స్ గ్రో అవుతాయి. ఓకేనా, మనం లెవెల్ 5కి చాలా దగ్గరలో ఉన్నాం. ఓకే, మన దగ్గర ఎంత స్క్రాబ్ ఉంది, 24. నైస్. మనం క్రాఫ్టింగ్ బెంచ్ కూడా అప్గ్రేడ్ చేయాలి. పదండి వెళ్దాం. ఓకే, అదిగోండి గైస్, వాళ్ళే నోడతారు అట్లే కోల్ టెస్ట్ కాదు, ఏమో వచ్చినప్పుడు చెప్తాను. వాళ్ళేమో మన మీదకి అటాక్ చేస్తారనమాట. డే 4 అవ్వాలి, ఇది డే 3. మనకి మల్టిప్లేయర్ అయ్యింది కాబట్టి ఇదిగోండి గైస్, వీటిని గ్యాస్ సిలిండర్ అంటారు. ఇందులో పెట్రోల్ ఉంటుంది. మనం ఫైర్లోకి డ్రాప్ చేసినప్పుడు ఇది ఎక్కువ మనకి ఫ్యూల్ ఇస్తుంది అన్నమాట. అందుకు ఇవి మంచిది. ఓకే, మనం డే 99 రీచ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మీరు ఆడుతున్నప్పుడు అయితే సోలో ఆడద్దు, అంటే కొంచెం మనం ఫ్రెండ్స్తో ఆడాలి. లేదనుకోండి, ఒకవేళ అవుట్ అయిపోయినా సరే మన టీమ్మేట్స్ ఎలాగో ఒకలా బ్యాండేజ్ కలెక్ట్ చేసి మనకి రివైవ్ ఇస్తారు. అదే లేదనుకోండి ఇవ్వలేరు. అబ్బా, గుడ్ యాక్స్. ఈ విధంగా చెస్ట్లు కూడా ఉంటాయి. ఈ చెస్ట్స్ని ఓపెన్ చేయాలి. అలాగైతే అందులో గుడ్ యాక్స్, న్యూ యాక్స్ అలా ఉంటాయి. అబ్బా, ఇక్కడ ఏదో మంచి ట్రేస్ ఉన్నాయి, మొత్తాన్ని కట్ చేసేయచ్చు. ఓల్డ్ యాక్స్కి, న్యూ యాక్స్కి, స్ట్రాంగ్ యాక్స్కి తేడా చెప్తాను వినండి. స్ట్రాంగ్ యాక్స్ అంటే ఏంటి అనుకోవద్దు. అంటే స్ట్రాంగ్ యాక్స్ అంటే 1 హిట్, ఒకటే దెబ్బలోన ఈ స్మాల్ ట్రీస్ని కట్ చేస్తుంది. అదే ఓల్డ్ యాక్స్ అనుకోండి, 13 హిట్స్లో మనకి కట్ చేస్తుంది. అదే గుడ్ యాక్స్ అనుకోండి, మనకు ఒక 5 హిట్స్లో లోపు కొట్టేస్తుంది. ఆ విధంగా అన్నమాట. ఎవరో ఎక్కడ, అదిగోండి అక్కడ మన టీమ్మేట్స్ వెళ్ళి రివైవ్ చేస్తారు చూడండి. అందుకే టీమ్మేట్స్ ఆడాలి, అలా అయితే రివైవ్ చేస్తారు. ఓకే, మనకి చూడండి అంత మీట్ కలెక్ట్ చేసి పెట్టారు. చాలా మీట్. అదిగోండి రివైవ్ RN67 హ్యాస్ రివైవ్. అదిగోండి, మనం క్రాఫ్టింగ్ బెంచ్ 15 లాక్స్. జస్ట్ ఇంకా మనకి 4 1 2 3 4 1 2 3 4 1 చాప్. ఈ విధంగా స్ట్రాంగ్ ఎగ్స్ అయితే 1 చాప్లో తీసేస్తాయి. ఇందాక కొట్టాను కదా అలా. అండ్ ఇప్పుడు మనము బయోఫ్యూల్ అయితే తయారు చేయాలి. అందుకే క్రాఫ్టింగ్ బెంచ్ అయితే అప్గ్రేడ్ చేస్తున్నాను. నైస్. ఇదిగోండి బయోఫ్యూల్ 12 వుడ్. ఓకే, తొందరగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకెవరైపోయారు, మాకు వుడ్ కావాలి. అందుకే మనం చాప్ డౌన్ చేసుకోవాలి. రా, ఎవరు లీవ్ అయిపోద్దు, ఎవ్వరు లీవ్ అవ్వద్దు. మనం
మన దగ్గర బ్యాండేజ్ లేదు, అక్కడ వాడేసాం అక్కడ. ఓకే ఓకే స్టోర్ డియర్ అనుకుంటా, చూపించలేదు కదా గైస్, వచ్చినప్పుడు చూపిస్తాను. అదే ఎదురైపోయారు. ఒరే అదాలుగా అయిపోతారా, నేను అక్కడనే ఉంది. లేదు ఇంకోటి ఉన్నాడు గైస్, అలగలగా అయిపోతారు గైస్ ఒకటే సరే. అరే వద్దురా, అమ్మయ్య ఒకటి చేయలేదు, వస్తాడు. అమ్మయ్య రివైవ్ తీసుకుంటున్నాడు. మన దగ్గర బ్యాండేజ్ కూడా లేదు గైస్, మనం పోనీ వెళ్ళి రివైవ్ ఇద్దామన్న బ్యాండేజ్ కూడా లేదు. ఇప్పుడు ఎలాగిస్తాం పోనీ చెప్పండి మీరే. ఇక్కడ మళ్ళీ ఎవరు చంపుతున్నారు గైస్? డియరా ఏమో ఎవరు చంపుతున్నారు? ఇదిగోండి మన టీమ్మేట్ అయితే ఇక్కడికి వచ్చేది. ఓ మై గాడ్, దీని దగ్గర మిడికిట్ ఉంది. మనం నీట్గా బయోఫ్యూల్ అయితే క్రాఫ్ట్ చేసే పనిలో ఉండాలి. ఎవరేం క్రాఫ్ట్ చేయొద్దు. నాకు బయోఫ్యూల్ కోసం నేను చాలా ఎక్కువ కష్టపడ్డాను. ఓకే ఎంత ఉందిరా, 2 నెంబర్స్ అండ్ ఓకే బూమ్. ఎందుకు ఇంకా చూసారా, ఏదైనా క్రాఫ్ట్ చేస్తున్నాను ఫార్మ్ ప్లాట్ కోసం. నైస్, పోన్లేండి ఫార్మ్ ప్లాట్ కదా, ఫుడ్ అయినా వస్తుంది. ఓకే స్క్రాప్తో నేను క్రాఫ్ట్ చేయలే, వుడ్ అయితే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడే కదా ఉంటాయి చెట్లు, మంచి ఈజీగా కొట్టుకోవచ్చు. కానీ అయితే స్క్రాప్ అనుకోండి వెళ్ళి ఎత్తుక్కోవాలి మనము. అందుకే ఏంటి అదిగోండి, సంథింగ్ ఈవోల్ ఈజ్ అప్రోచింగ్ టు యువర్ క్రాఫ్ట్ అండ్ టర్న్ టు టర్నైట్. ఓకే నైస్. నేనైతే బయోఫీల్డ్ అయితే జస్ట్ ప్రాసెస్లో ఉంటా. ఓ 12 ఓకే ఇదిగోండి గైస్, ఇప్పుడు ఇక్కడికి వచ్చి కొట్టు ఇది మీ హంగరీ అంతా రావే నువ్వు ప్లాంట్. ఓకే ఒక్కరే ఉన్నారా? ఇదిగోండి గైస్, మన ఇది ఇందులో ఫార్మ్ ప్లాట్లోనైతే ఫుడ్ పెరిగేసింది. మనం నీట్గా కలెక్ట్ చేసుకుందాం, తినేద్దాం. కలెక్ట్ చేసుకుందాం కారణం అండ్ మనమైతే ఇప్పుడు బయోఫ్యూల్ అయితే అప్గ్రేడ్ చేసేవచ్చు. ఓకే బయోఫ్యూల్ ఓకే చేస్తాను. ఇదిగోండి. ఓకే రివైవ్ అయిపోతున్నారు మన వాళ్ళు. ఓకే ఇక్కడ కొంచెం ఇక్కడ పెడదాం. ఇప్పుడు మన దగ్గర కొద్దిగా ఈట్ ఓకే కొంచెం వుడ్ని ఎక్కువ కలెక్ట్ చేసుకోవాలి. ఓకే మన వాళ్ళందరూ మెల్లమెల్లగా రివైవ్ అయిపోతున్నారు, మనం కూడా వెళ్దాం అక్కడ ఏమైంది చూద్దాం. అదిగోండి అక్కడ ఏదో చెస్ట్ ఉంది. హోమిగాడ్ థండర్ అంటారు దాన్ని. ఇదిగోండి ఇది శాంటా. ఓ మై గాడ్ వీళ్ళ దగ్గర ఎంత పెట్టుకున్నారు రే, ఏంట్రా ఇది మెడలు. ఓ మై గాష్, నేను మొత్తం తీసుకుంటా. ఏంటిది? ఓకే ఫార్మ్ ప్లాట్. అమ్మా జస్ట్ నేను మొత్తం తీసుకెళ్తాను. పైన చూసుకోవాలి గైస్. పైన ఉండండి ఒక నిమిషం. ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. ఓకే దూకో అమ్మయ్య. ఇక్కడ మా టీమ్మేట్స్ జస్ట్ మిస్. మనకి ఇది వచ్చింది, ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే నైస్. అదిగోండి గైస్ వస్తున్నారు, నేను వెళ్తున్నాను. ఇదిగోండి అక్కడ ఒకటే ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి వెళ్దాం. ఓకే పదర్ర. ఓకే చేసాను ఓపెన్. ఏమొచ్చింది? అబ్బా రెడ్ శాక్ అంటే ఇది బర్నింగ్ శాక్ అనమాట. ఇందులో 20 ఐటమ్స్ వరకు మనం హోల్డ్ చేయొచ్చు. అంటే ఏదైనా కుక్ అంటే మీట్ ఉందనుకోండి, ఆ మీట్ మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. మనం కుక్ చేయడం అక్కలో కూడా ఉంది. క్యాంప్ ఫైర్ లేకపోయినా ఉన్నాయి. సరే
ఒరే మళ్ళీ ఎవర్రా మరి ఎందుకురా? ఓ గైస్ ఇదిగోండి కాల్ టెస్ట్. తీసుకో 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 అయిపోయాడు. ఓకే అదిగోండి గైస్ డియర్, అదిగోండి ఇక్కడ ఉన్నాడు. ఓకే మనం ఫారం ప్లాట్ని పెట్టేయాలి. పెట్టేశాను. ఉండరా నేను వెళ్ళిపోతాను ఇక్కడ గ్యాస్ మన దగ్గర కొంచెం ఫుడ్ అయితే ఉంది. ఓకే స్టోర్ కుక్ మీట్ వేయడం. రన్ రే ఎవరైనా రండ్రా ప్లీజ్ అరే కాల్ టెస్ట్ వచ్చేసి రా ప్లీజ్ రండ్రా ఇదిగోండి డియర్ కొట్టమే లేదు, ఏమి వెపన్ లేదు మన దగ్గర లాంగ్ రేంజ్. అమ్మయ్యా ఎన్ని బ్యాండేజ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. మనం మొత్తం ఫ్యూల్ మొత్తం తీసుకెళ్ళిపోదాం. ఓకే పరిగెట్ట. నేను కొట్టాలా? ఒరే చంపండి ఏంటి, ఎవరైనా చెయ్యట్లేదు. రే కుట్టర్రా, నా దగ్గర హెల్త్ లేదు అసలు. ఏంటిది గ్యాస్ అసలు ద ఫ్యాక్టరీ టుడే మన దగ్గర చాలా అంటే చాలా ఉంది, బట్ కూడా చాలా తక్కువ ఉంది. మనం మొత్తం ఫ్యూల్ మొత్తం డ్రాప్ చేసి ఇదిగోండి మెడల్ని మొత్తం వేసేద్దాం. ఇదిగోండి 25 మెటల్. ఇప్పుడు మనం ఏం చెయ్యొచ్చు? కోటేషన్స్ ఉన్నాయి అండ్ మనకి జస్ట్ ఫుడ్ తక్కువ ఉంది. ఓకే బయోఫ్యూల్ ఉంది కదా, ఇప్పుడు ఈ పెట్టుకోవడం మనం. ఓకే మనకి ఇప్పుడు ఫ్యూల్ ఇంపార్టెంట్, అందుకు మనం ఫ్యూల్ మీద ఫోకస్ పెట్టాలి. ఓకే ఇందులో వేసేస్తే బయోఫ్యూల్, అదిగోండి బయోఫ్యూల్. ఎవరైనా చెట్లు తేయండిరా, ఎవరైనా లూట్ చేయండిరా కొంచెము. నా దగ్గర ఏం లేదు, మొత్తం చూస్తున్నాను మ్యాప్లోన. అండ్ మనకి ఏమైనా పెద్ద ఫ్యూల్ సోర్సెస్ ఉన్నాయని ఈ విధంగా మ్యాప్ అయితే మనకి యూజ్ అవుతుంది. ఓకే వెరీ అండ్ మన దగ్గర బన్నీ కావాలి. బన్నీ ఎక్కడొక్కడ ఫ్యూల్ కావాలి అర్జెంట్. అమ్మయ్య కోల్ ముక్క బ్రోకెన్ ఫ్యాన్. ఓకే ఇదిగోండి మనకి ఇప్పుడు అర్జెంట్ ఏదో ఒకటి ఫుడ్ వేయడం కావాలి అర్జెంట్ ప్లీజ్. గుడ్ యాక్సా నాకేం అక్కర్లే. అయ్యో మన హోమ్ దగ్గర అయితే కొంతమంది స్టార్వింగ్ అయిపోతాం గైస్ తినకపోతే. ఓకే ఫుడ్ స్టోర్ కదా ఇట్టిన అమ్మా. అది మనం ఆల్మోస్ట్ 12 days సర్వే అయ్యాం. అమ్మయ్య మొత్తం మెడలే ఉంది. ఒక్క మొక్క వేస్ తీసుకో. మన దగ్గర బ్యాండేజ్ లేదు బా, మన బ్యాండేజ్ లేదు. మన టీమ్మేట్స్ని మనం కాపాడలేకపోతున్నాం, సారీ. దీన్ని మొత్తం ఎక్కువ చేస్తాను ఎందుకంటే మనం ప్రొటెక్షన్. కొద్దిగా క్లోజ్ పెట్టామంటే 20 సరిపోతాయి. ప్లేస్ కొంచెం అది ప్లేస్. ఓకే ప్లేస్ కొద్దిగా అది ప్లేస్ కొంచెం అది ప్లేస్. ఓకే కొద్దిగా వచ్చే
Come on. Nice. Okay. Place. ఎవరైనా ఉన్నారు. నేనైతే నీట్గా ప్లేస్ చేసుకోవాలి. అండ్ మొత్తం మనకు ఒక సర్కిల్ అన్నమాట ప్రొటెక్షన్. ప్లేస్ మన దగ్గర 6 ఉన్నాయి. ఇంకా నైస్. ఇక్కడ నైస్. ఇంకొంచెం అది ఇంకా కొంచెం మనకి ఎక్కువ కావాలి. నైస్. ఒకటే ఒకటి ఉంది. కానీ మన దగ్గర ఇంకేం లేదే. షర్ట్ మన దగ్గర ఫార్ములా అట్లా ఉన్నాయి కదా, దీన్ని పెట్టేస్తాను. మన దగ్గర పెట్టేసాను ఇందులో. మనకైతే ఫుడ్ వస్తుంది. ఈట్ నాకు ఆకలి వస్తుంది. అందుకే అచ్చా స్ప్లిట్ ఆపేయాలి. అదిగోండి గైస్, మనకి క్యారెట్స్ పెరిగిపోయి ఇదిగోండి మల్టిపుల్ క్యారెట్స్ కార్న్స్. నేను నీట్గా అయితే బయోఫ్యూల్ మీద కొంచెం నైస్. నేను తొందరగా బయోఫ్యూల్ అయితే కావాలి. ఓకే ఉండండి గైస్, మన దగ్గర ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మనం నీట్గా స్టోర్ చేసుకొని బయోఫ్యూల్గా వాడుకోవచ్చు. నైస్. మన టీమ్మేట్ అయితే అది చేస్తుంది. చెయ్యు. నేను ఇలా బయోఫ్యూల్ అయితే ఈ క్యారెట్స్ ద్వారా ఏదో చేస్తాను. ఇక్కడ పైకి ఎక్కి మొత్తం పడేస్తాను. మొత్తం డ్రాప్ మొత్తం. అదిగోండి గైస్ బయోఫ్యూల్ 72. ఏదో ఫుడ్ని కూడా మనం చేసుకుంటాం. మళ్ళీ ఎవరే మన లేదు గైస్ బ్యాండేజ్లు. లేకపోతే నన్ను గైస్ నేను రివైవ్ చేసుకుంటాను. ప్లాంట్ మన మీద మ్యాక్స్ లెవెల్ క్యాంప్ ఫైర్ ఈ వీడియోలో చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ప్లాంట్ మ్యాక్స్ లెవెల్ ఫైర్ వచ్చేసి దీని తర్వాత లెవెల్ 5 కదా, తర్వాత ఓకే మనం బయోఫ్యూల్ అయితే కొద్దిగా వర్క్ అవుతుంది. నీట్గా మొత్తం అంతా లూట్ వేసుకోవాలి. మనకు ఫుల్ ఫ్యూల్ కావాలి. ప్లీజ్ ఫ్యూల్. ఆయిల్ బేర్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ. ఎంతమంది అయిపోతారా? ఓకే. అండ్ మనం 99 నైట్స్ ఇన్ ద ఫారెస్ట్ ఛాలెంజెస్ కూడా చేద్దాము. గుచ్చాక నువ్వు నా ఆకలి. ఓకే, మీరేమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. బయోఫ్యూల్ కోసం వర్క్ చేయాలి. ఓకే నైస్. పరుగులకి రౌండ్ యాక్స్ రావట్లే. అంతమంది అయిపోతారా? నేనే వీడియో చేసుకొని లేటు చెప్తానంటే వీళ్ళు అయిపోతాను గైస్. అసలు నేను ఒకసారి నమ్మలే. సరికొండ నైస్. ఏమైనా ఫ్యూల్ ఉందా ముందు? ఇక్కడ ఓకే, నేను చాప్ ఫాస్ట్. ఓకే అచ్చా ఎగ్గికెళ్ళరా. మనం ఏంటంటే మ్యాక్స్ లెవెల్ క్యాంప్ ఫైర్ అయితే టార్గెట్ పెట్టుకుంది. గాయస్ నేను ఒక్కడే ఉన్నాను. నేను ఒక్కనే ఉన్నాను. ఇప్పుడు నేను ఎవరిని రివైవ్ చేయలేను. మనం ఒక్కడిని కూడా రివైవ్ చేయలేము. అదే సిచ్యువేషన్. ఇప్పుడు రేపు వచ్చేసి ప్లాంట్స్ అన్నీ గ్రో అయిపోతాయి. సారీ రా, నా దగ్గర బ్యాండేజ్ లేదు.
లెవెల్ 5కి చాలా క్లోజర్గా ఉన్నాం. ఇప్పుడైపోతుంది ఈ నెలలో తోసి వచ్చాను. అవ్వట్లేదు. ఓకే, మన దగ్గర ఏం లేదు. సారీ. Manbe Rume boy keep by no water. ఏంట్రా ఏంటి ఫుడ్ వస్తుంది, ఇదంతా మనం లోపలికి తోసేయాలి. అలాగైతే వస్తుంది. ఓకే, కమాన్ యూ కమాన్. ఇదిగోండి నీట్గా క్యారెక్టర్లు అవన్నీ తీసుకున్నాం. నెక్స్ట్ డోర్ మనం అక్కడనే సోలోగా ఆడుతున్నాము. డ్రాప్ చేస్తాము. అండ్ డే మల్టీప్లేయర్ అది మనం అక్కడనే ఆడుతున్నాం. ఓకే, పెరగాలి. ఇంకా ఇటువైపు పెరిగాయి, ఇటువైపు పెరగాలి. మన దగ్గర హ్యామర్ ఉంది కదా గైస్, మర్చిపోయాను. మన దగ్గర హ్యామర్ని పికప్ కొట్టేసి మధ్యలో పెట్టేద్దాం. నైస్. అండ్ లైట్నింగ్ రాడ్. ఓకే, కిడ్ టెంట్ ఇక్కడ పెడదాము. మ్యాప్ని తీసుకొని కరెక్ట్గా ఇక్కడ పెడదాం. ఫోటోస్ జమ్ ఆఫ్ ద ఫారెస్ట్, దీన్ని కూడా పడేయాలి. పైకి గెంతి. ఓకే, 9 బయోఫ్యూల్. ఓకే, ఈ విధంగా రోస్ట్ అయితే వస్తుంది బయోఫ్యూల్. కమాన్. అండ్ ఈ వీడియో అయితే ఇంత గైస్, ఇంకా అవ్వదు, ఇంకా చాలా ఎక్కువ లేట్ అయిపోయింది. అండ్ ఇంకా బాయ్. ఓకేనా, మనం విత్ సైన్ ఆఫ్. ఓకే, బాయ్.